హాయ్ ఫ్రెండ్స్, పిఎఫ్ఏఎస్ అలాగే మైక్రోప్లాస్టిక్స్ వంటి కాలుష్యాల గురించి మనం చాలాసార్లు విన్నాం. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో కొత్త రహస్య కాలుష్యాన్ని గుర్తించారు. మైథైల్ సిలోకేషన్స్ అనే సిలికాన్ ఆధారిత కెమికల్స్ ప్రపంచవ్యాప్తంగా గాల్లో విస్తరించి ఉన్నాయని వారు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవి కేవలం నగరాల్లోనే కాదు, అడవులు, గ్రామాలు, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా గుర్తించబడ్డాయి. ముఖ్యంగా ఈ కెమికల్స్ మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో గాల్లో ఉండొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ అదృశ్య సిలికాన్ కాలుష్యం ఏంటి, అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను నెదర్లాండ్స్కు చెందినటువంటి ఉట్రిక్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ గ్రోగెన్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు అట్మాస్ఫెరిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు పెంగ్ యావో అలాగే రూపర్ట్ హోర్జింగర్, బయాట్రిక్ ఒయామా వంటి శాస్త్రవేత్తల నాయకత్వం వహించారు. అయితే ఈ మైథైలోసెలోఫిక్స్ అసలు ఏంటి? ఇవి నీటిని తట్టుకొని ప్రత్యేక సిలికాన్ కెమికల్స్ కాస్మెటిక్స్, వాహనాల లూబ్రికెంట్స్ మరియు పరిశ్రమల ఉత్పత్తులు, గృహోపకరణాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇన్నాళ్ళు ఈ కెమికల్స్ ప్రధానంగా పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ నుండి గాల్లోకి వెళ్తాయంటూ శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఇప్పుడు వాహనాల ఇంజిన్ ఆయిల్స్ కూడా భారీ స్థాయిలో వీటిని వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని కొత్త పరిశోధనలో వెల్లడించింది. పరిశోధకుల ప్రకారం ఇంజిన్ పనిచేసే సమయంలో కొద్దిపాటి ఇంజిన్ ఆయిల్ కూడా దహన గదిలోకి చేరి మండుతోందని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ఈ మిథైలోసెలోకెన్స్ అధిక వేడిని కూడా తట్టుకొని లక్షణం కలిగి ఉండడంతో అవి పూర్తిగా మండిపోకుండా ఎగ్జాస్ట్ వాయువుల ద్వారా గాల్లోకి విడుదలవుతున్నాయంటూ కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఇవి గాల్లో చాలా స్థిరంగా ఉండడంతో వేల కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించే అవకాశం ఉందంటూ కూడా పరిశోధకులు చెప్తున్నారు. ఈ అధ్యయనంలో అత్యధిక స్థాయిలో ఈ కెమికల్స్ బ్రెజిల్లోని నగరంలో ప్రాంతంలో గుర్తించారు. అయితే ఆశ్చర్యకరంగా అడవి ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవి కనిపించాయి. దీంతో ఈ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా గాల్లో విస్తరించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా గాల్లోని ఆర్గానిక్ ఏరోసాల్స్ మొత్తం కూడా ద్రవ్యరాశిలో 2 నుండి 4.3% వరకు కూడా ఈ కెమికల్స్ ఉండొచ్చు అంటూ కూడా వారు అంచనా వేశారు. అయితే ఈ కాలుష్యం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం అంటే ప్రస్తుతం శాస్త్రవేత్తలకు దీని దీర్ఘకాలిక ప్రభావాలపై పూర్తి స్పష్టత లేదు. కానీ మనం రోజు పీల్చే మిథైలోసెలోకెన్స్ పరిణామం అలాగే పిఎఫ్ఏఎస్ మైక్రోప్లాస్టిక్స్ కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు అంటూ కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇవి మేఘాల ఏర్పాటును కూడా, వాతావరణ ప్రక్రియను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూచారుగా, ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకొని ఒక సిలికాన్ కెమికల్ కాలుష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాల్లో వ్యాపించి ఉండొచ్చంటూ ఈ పరిశోధన సూచిస్తోంది. ముఖ్యంగా వాహనాల ఉదార్గాలు ఈ కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతున్నాయంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ కెమికల్స్ మన ఆరోగ్యం, వాతావరణంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమంటూ కూడా నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం వీడియోను వెంటనే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.